హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. గుత్తి వంకాయ కూర అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. మోస్ట్లీ అందరికీ ఫేవరెట్ రెసిపీనే ఉంటుంది. అమ్మ చేసే గుత్తి వంకాయ కూర ఇష్టపడని వారంటే ఎవ్వరు ఉండరు అసలు. ఈ గుత్తి వంకాయ కూరని ఎలా చేయాలో సింపుల్గా ఈ వీడియోలో నేర్పిస్తాను రండి. ముందుగా ఆనియన్స్, టమోటో, ఎల్లిపాయలు, జీలకర్ర, వేయించిన వేరుశనగలు, మీరు పొట్టు తీసైనా పొట్టు తీయకుండా అయినా రెండు ఎలా చేసినా ఓకే, బాగుంటుంది అసలు. కరివేపాకు, చింతపండు ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. గుత్తి వంకాయ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అసలు, ఎంత అంటే చెప్పలేనంత. ఇంకా గుత్తి వంకాయ కూర అంటే 3 టైమ్స్ తినేది నేను 4 టైమ్స్ కూడా తింటాను, అంత ఇష్టం నాకు. ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ వేస్తున్నాను. మనం ఎక్కువ మసాలాలు వేయకున్నా పర్లేదు. పాతకాలంలో చేసే వంటలు చాలా రుచిగా ఉండేవి. బట్ ఇప్పుడు ఎంత టేస్ట్గా చేసినా కూడా ఆ రుచి రావట్లేదు. ఎందుకంటే అప్పుడు పెస్టిసైడ్స్ తక్కువ, ఇప్పుడు ప్రతి ఒక్కటి మందులేసే పండిస్తున్నారు. ఇంకా 30 డేస్కి వచ్చేది 10 డేస్కే రావాలనేసి అలా వేస్తున్నారు. ఇంకా ఈ జనాభా ఎక్కువ అవుతున్నందుకు ఇలా చేస్తున్నారు. బట్ ఆ టేస్ట్ రాకున్నా తినాలనిపించే టేస్ట్, ఆ ఊహ, ఆ ధ్యాస వచ్చి ఈ టేస్ట్ అన్నమాట. ఒకసారి ఇలా ట్రై చేయండి తప్పకుండా. మీరు రైస్తో తిన్నా, చపాతీలతో తిన్నా, రోటీతో తిన్నా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ గుత్తి వంకాయ తినడం వల్ల అమ్మ గుర్తొస్తుంది, అమ్మ దగ్గర లేకపోతే. ఇంకా నా చిన్నప్పటి ఫేవరెట్ రెసిపీస్ ఏమైనా ఉన్నాయంటే టొమాటో కర్రీ. టొమాటో కర్రీ అప్పుడు ఎంత బాగా చేసేవారు కదా అసలుకి. అండ్ ఈ గుత్తి వంకాయ, గోంగూర పప్పు, ఈ 3 రోజు చేసినా తింటా, అంత ఇష్టం నాకు. మసాలాలు వేస్తున్నాను, ఇంకా కొబ్బరి పొడ, కారం అన్నీ మొత్తం వేసుకొని ఒకసారి గ్రైండ్ పట్టేస్తున్నాను. మెయిన్గా ఈ ఆంధ్ర వాళ్ళకు ఇంకా చాలా అంటే చాలా, ఎక్కడ కర్ణాటక, తెలంగాణలో అయినా కూడా వంకాయ కూర చేయాలంటే, నేను కర్ణాటకలో ఉన్నప్పుడు ఆంధ్ర గుత్తి వంకాయ అని చెప్పి చేసేదాన్ని. ఇంకా నేను ఆ రోజు వంట చేశా అంటే మొత్తం ఖాళీ. ఇంకా గుత్తి వంకాయలు అయితే తోటలో అన్నమాట, ఫ్రెష్గా అప్పుడే తెంపుకొచ్చేసి మా ఓనర్ అవ్వ అయితే నాకు ఇచ్చింది, చేసుకోమ్మా అని. ఈ వంకాయ రెసిపీ చేస్తుంటే మా వాడు ఎత్తుకో అని మరీ సతాయిస్తున్నాడు. వీడితో భలే కష్టం అసలు వంట చేయడానికి నాకు. చూడండి, నేను ఊరికే ఉన్నప్పుడు రాడు కానీ కింద ఆడుకోవాలంటాడు. ఇప్పుడు పని చేస్తుంటే అమ్మ ఎత్తుకో ఏడుస్తున్నాడు. ఇంకా ఎత్తుకోనందుకు మొత్తానికి ఎత్తేసుకున్నా, ఇంకా తీసుకొని వంట చేసుకుంటున్నా. నేను కుక్కర్లో ఒక విజిల్ వచ్చేదాకా పెట్టుకుంటా, మెత్తగా ఉడికిపోతుంది. ఇంకా ఎక్కువ ఏం అవసరంలే, ఒక విజిల్ పెడితే చాలు. కరివేపాకు, కొత్తిమీర, ఆయిల్ అన్నీ వేసేసుకొని ఒక విజిల్ వచ్చేదాకా ఉడికించేస్తే చాలు. టేస్టీ ఎమ్మీగా ఉండే గుత్తి వంకాయ కూర రెడీ అయిపోతుంది. చూసారా, చూస్తుంటేనే నాకు నోట్లో నీరు ఊరిపోయాయి. నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి. మీకు ఏ ఫేవరెట్ రెసిపీ అంటే ఇష్టం చెప్పండి.